దొంగలు పడ్డారు గుడిసెలో. అరకు రిసార్ట్ వెన్నులో పద 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 దూరేసేసా. ఎప్పుడు స్మైల్ రే చలో. ఇదంతా గ్రీనరీ ఉండే డబ్బాల మోసి మోసి మా ఎస్టీ కాదు, మేము కూడా మీ ఎస్టీ కాకపోతే మేము మొత్తం చదువు మీద దృష్టి పెట్టినాము. మీరు టీవీలు చూడడం ఆపేసి సాయంత్రం రాగానే ఏం చెప్పిండు సారు అని అన్ని పుస్తకాలు తీసి చదవని అడగాల. మీరే టీచర్లు అయిపోవాలా. లేకపోతే ఏమవుతారంటే ఇంకా బయటకు పోయి బాగా చదువుకున్నారు అనుకుంటారు. హైదరాబాద్. ఆమెమో టీచరు, నేనేమో డాక్టర్. ఇంతేనా? నడు నడు నడు. ఓకే, ఇంకా ఈ సైడ్ ఉంటుందా? అటు లేపు, అది వదిలేసి లేపు అంతే. పట్టుకోవా వాళ్ళు నువ్వు ఒకసారి ప్రీ వెడ్డింగ్ షూట్ మనమేమో మన దగ్గర చెప్పాల ఇప్పుడు వేసుకోవడానికి ఒక్కడు వెళ్తారా మీరు? ప్లీజ్ ప్లీజ్ వీళ్ళు పిల్లలు వెరీ గుడ్. ఐస్ క్రీమ్ కావాలి మమ్మీ, చాక్లెట్ కావాలి మమ్మీ. గుడ్ బాయ్. అన్ననేమో సింగరేణిలో పెద్ద ఆఫీస్, అన్నేమో పెద్ద రైస్ మిల్, ఆ తమ్ముడేమో పొలం వాళ్ళు మేము అమ్మ మీ పని ఇబ్బంది పెడుతున్నాం అనుకోవద్దు. నేను ఒక 15 సంవత్సరాల క్రితము ఈ 100 రోజుల పని సరిగా చేశారా, కొలతలు రాశారా, మిషన్లతో పనిచేసి మనుషులు చేసినట్టుగా దొంగరాతలు రాశారా అని చెకింగ్ చేయడం కోసం ఒక సోషల్ ఆడిట్ అనే దానికోసం నేను రాష్ట్ర స్థాయిలో పనిచేశాను. అదొక 5 సంవత్సరాలు పనిచేసి
అందులో నాకు నచ్చక దాన్ని వదిలేసి పిహెచ్డి చేసి ఆ తర్వాత సైకాలజిస్ట్ అలా నేను వేరే వెళ్ళిపోయాను. ఇది 2005లో సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ కలిసి అనంతపురం జిల్లా బండ్లపల్లి అనే గ్రామంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో దీన్ని ప్రారంభించారు. దీని ప్రధాన ఉద్దేశం వలసలు వెళ్లకుండా ఆపడము, అక్కడ స్థానికంగా అభివృద్ధి చేయటము, ఆ తర్వాత వాళ్ళు పనిచేసిన దానికి డబ్బులు ఇవ్వటం. అరుణారాయ్ అనే ఒక ఆవిడ ఉంటుంది, మజ్దూర్ కిసాన్ శక్తి సంఘటన అని రాజస్థాన్లో ఆమె పోరాటం చేసింది. అక్కడ తినడానికి తిండికి లేక చచ్చిపోతున్నప్పుడు తర్వాత బియ్యం పని చేస్తే బియ్యం ఇచ్చేవాళ్ళు మొదట్లో. అవన్నీ మార్పులు చేసి మీ అందరికీ ఈ పనిని స్థిరం చేశారు, దీన్ని చట్టం చేశారు. ఈ పని మీ హక్కు. మీరు పని చేసేటప్పుడు మీకు పని లేదనుకో, ఇంకో నెల రోజుల్లో మాకు ఏ పనులు ఉండవు అనుకున్నప్పుడు మీలో చదువుకున్న వాళ్ళు వెంటనే ఒక కాగితం తీసుకొని సర్పంచ్ గారికి కానీ మీ ప్రజాప్రతినిధులకు కానీ అధికారులకు ఎంఆర్ఓకి కానీ రాసేయాలి. ఎంపీడీఓ ప్రధానంగా మాకు పనులు లేవు, మాకు తినడానికి ఆహారం సరిగా దొరకట్లేదు, మాకు 100 రోజుల పని కల్పించండి అని మీరు లెటర్ పెడితే మీకు పని ఇవ్వాల్సిందే. వాళ్ళు ఇచ్చినప్పుడు మీరు చేయటం కాదు. మాకు పని లేదు, పని కావాలని మీరు దరఖాస్తు పెడితే వాళ్ళు ఇవ్వాలి. అది మనకు చాలా మందికి తెలియదు. ఏదో అయ్యా మా బ్యాచ్కి ఎప్పుడు పెడతారు, మా బ్యాచ్కి ఎప్పుడు పెడతారు అని మీరు అనుకుంటూ ఉంటారు. మీకు కనీస వేతనం రావాలనేది, తర్వాత మీరు పిల్లలు వస్తే వాళ్ళ సెక్యూరిటీ ఇవ్వాలని, మీకు ఒక ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఉండాలని, వాటర్ తెచ్చిచ్చే వాళ్ళు ఉండాలని ప్రతిదీ చట్టంలో రాశారు. మా తర్వాత మేము కూడా 2006 సంవత్సరం అంటే 18 సంవత్సరాల క్రితం మేము కూడా అపార్డ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు అక్కడ రీసెర్చ్ జరిగితే నేను 15 days అక్కడ ఉన్నాను. అంటే పనిచేసే వాళ్ళకు ఆ వర్కింగ్ దగ్గర ఏమేమి ప్రమాదాలు జరుగుతాయి, అక్కడ ఇంకేమేమి షెడ్స్ వేయాలా, వాళ్ళకు నీడ కల్పించాలా, దూరం ఎంత ఉంది, మట్టి ఎంత ఉంది, వీటన్నిటికీ అప్డేట్గా ఇంకా శాలరీ ఎలా పెంచాలి, ఇలా అన్నీ ఏం చేయాలో నాలాంటి వాళ్ళము ఒక 50 మందిని పెద్ద పెద్ద అధికారులతో డిస్కస్ చేసి అన్ని రాసి, మీకు ఇప్పుడు బుక్లు ఉంటాయి చూసారా, మేట్ గైడ్ లైన్స్ అని, అవన్నీ రూపొందించినప్పుడు మేము మా ఆలోచనలు పంపించాము. రాజు అని ఒక పెద్ద ప్రిన్సిపల్ సెక్రటరీ గారు చాలా గొప్పగా ఆలోచించి ఈ పనిని ఇక్కడ సమర్థవంతంగా చేయించారు. ఇది క్రమక్రమంగా ఎలా తయారైపోయిందంటే, ఏదో ఒక గంట 2 గంటలు పనిచేసాము, 100 150 వచ్చింది, ఒక ఫోటో దిగాము, ఏమయ్యా నా పేరు రాసుకో అని ఆమె ఇక్కడికి వచ్చేసింది. మనకున్న నిర్లక్ష్యం వల్ల మన పనిని కోల్పోయి పెద్ద పెద్ద సర్పంచులు, ఎంపీటీసీ, జెడ్పీటీసీలు డబ్బున్న వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే మీ అందరినీ సంతకాలు వేయించుకొని పేద మిషన్తో ఒకే రోజు కాలువ మొత్తం దవ్వేసి మనుషులే తవ్వారు, ఇతను 100 రోజులు, అతను 20 రోజులు, 80 రోజులు అని అందరికీ పేర్లు రాసేసి డబ్బులన్నీ పోస్ట్ ఆఫీస్ ద్వారా డ్రా చేసుకునేవాళ్ళు. అలా దొంగ మస్టర్లు ఉండొద్దని మస్టర్లు స్కానింగ్ చేయడము, మీ ఫింగర్ ప్రింట్స్ స్కానింగ్ చేయడము, అది చెక్ చేయడానికి ఒక ఆఫీసర్ రావడము, వాళ్ళ మీద కేసులు పెట్టి జైల్లో పంపించడం. సోషల్ ఆడిట్ డిఆర్పీగా ఎస్ఆర్పీగా ఉన్నప్పుడు 200 మందిని, ఒక 100 మంది వరకు ఉద్యోగాలు తీసేసాము, ఇంకొంతమందిని జైలుకు కూడా పంపించాము. చైర్మన్ అక్కడ ఉన్న వాళ్ళు కూడా జైలుకు వెళ్ళిపోయారు. ఎంపీడీఓలు, ఎంఆర్ఓలు, టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, డబ్బులు వంచే పోస్ట్ మ్యాన్, ఇలా ఎక్కడ అవినీతి జరిగితే అక్కడ వాళ్ళని తీయడం, చర్చించడం, నిజ నిర్ధారణ చేయడం. అప్పుడు ఇందిరమ్మ ఇల్లు అని ఉండేది, ఆ ఇల్లు నిర్మాణం కోసం బేస్మెంట్ ఇప్పుడు మీకు తెలుసో లేదో, మీరు బావి తవ్వుకోవచ్చు, మీ పొలంలో బావి తవ్వుకోవచ్చు, ల్యాండ్ చదువు చేసుకోవచ్చు, లెట్రిన్ కుండీ కట్టించుకున్నా కూడా మీకు మస్టర్స్ ఇచ్చి డబ్బులు ఇవ్వాలని, అంటే పని ఇవ్వాలి, పని ఇవ్వాలి, పని ఇవ్వాలి, శ్రమ చేసేవాడికి డబ్బులు ఇవ్వాలనేది దాని ఉద్దేశం. ఎంతో మంది పెద్ద పెద్ద గొప్ప గొప్ప వాళ్ళు ఆలోచించి చేసిన పథకం ఇది. కాబట్టి మీరు మీ హక్కులు తెలుసుకోవాలి, బాధ్యతగా పని చేయాలి, ఆరోగ్యం కాపాడుకోవాలి. హక్కులతో మాట్లాడే ప్రతి ఒక్కరికి బాధ్యత కూడా ఉంటుంది. మాకు నీళ్ళు లేవు, మాకు అది లేదు, ఇది లేదు కాదు, నీ పనేది, నీ శ్రమేది, నువ్వు నిజంగా తిండి కోసం పనిచేస్తున్నావా, నీ పని నీ హక్కు. మీరెవరు బానిసలు కాదు. నీ ట్రాక్టర్ ఉన్నాయినా, 10 ఎకరాల పొలం ఉన్నాయినా ఈ మట్టి పారబట్టుకొని మీతో సమానంగా పనిచేయచ్చు. ఇది ఒక సమానత్వానికి కూడా దారితీసే గొప్ప అవకాశం. మీ అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే అమ్మా, దయచేసి ఈ పని మంచిది, పని చెయ్యండి. చదువు మంచిది, చదవండి. చదివిన వాళ్ళు కూడా పని చేయాలి. పని చేయకుండా నేను చదువుకున్నానని జేబులో చేతులు పెట్టుకొని స్టైల్గా ఉండకూడదు. పని చేయాలి, చదవాలి, గొప్పగా బతకాలి. అంతేకాకుండా ఇక్కడ మీకు గిరిజన సంఘం ఉంది కదా, ఇక్కడ గిరిజన సంఘము, ఆదివాసీ సంఘాలు ఉన్నాయి కదా, వాటి కోసం కూడా ఇక్కడ జరిగే చట్టాల వెసులుబాటు కోసము, చట్టాల కోసము మేము మా వంతు పాత్ర పోషిస్తూ ఉంటాం. అంటే మేము ఇప్పుడు ఒక పెళ్లి చేయడం కోసం వచ్చి దారిలో వెళ్తూ ఇక్కడ ఆగాము. ఈ వాటర్ ఫాల్స్ దగ్గర స్నానం చేద్దామని వచ్చాము. మీరు పని చేస్తుంటే నా కొడుకులకి డాడీ
పని ఎంత కష్టంగా ఉంటది, మనుషులు ఎంత ఇబ్బంది పడుతూ జీవిస్తారో వీళ్ళకి చూపించాలని ఇక్కడ తీసుకొచ్చాను. లేదంటే వాటర్ ఫాల్ దగ్గర ఇట్లా స్టీల్ పెట్టుకొని ఫోటోలు దిగొచ్చు, వీడియోలు చేసుకోవచ్చు. కానీ వీళ్ళకి మట్టి విలువ తెలియాలి, మనుషుల విలువ తెలియాలి, శ్రమ విలువ తెలియాలని ఇక్కడ తీసుకొచ్చారు. ఓకేనా? మీరందరూ వీళ్ళని ఆశీర్వదించాలి. బాగా చదువుకొని బిడ్డని చెప్పండి వీళ్ళకి. ఓకేనా? ఓకేమా? అలాగే మేము మూఢనమ్మకాలని నమ్మొద్దు, దయ్యాలు, భూతాలు, చెడుపు, చిల్లంగిని మీరు పాటించొద్దు అని మిమ్మల్ని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. దయ్యాలు, భూతాలు ఎక్కడ ఉండవు. మీరు ఏదైనా దేవుడికి దండం పెట్టుకుంటే ఇలా దండం పెట్టుకోవాలి తప్ప దానికి మేకను కోయడం, గొర్రెను కోయడం, కొబ్బరికాయలు కొట్టడం, ఎప్పటికో వెళ్ళి డబ్బులన్నీ తగలేయడం, జ్వరం వస్తే హాస్పిటల్కి వెళ్లకుండా భూత వైద్యుడి దగ్గరికి వెళ్ళడం, మంత్రగాల దగ్గరికి వెళ్ళడం, ఈ అమ్మవార్లు దేవత చూడే వాళ్ళు చెప్పారని అవన్నీ కూడా నమ్మకాలు. సరేనమ్మా? అందరికి ఒక నిమిషం. మా ఆవిడ పెళ్లి చేసుకున్నది వేరు వేరు కులాలు. మీ ఊళ్ళో ఎవరైనా వేరు వేరు వాళ్ళు పెళ్లి చేసుకున్నా మీరు మంచిగా బతుకోండి అనాలి తప్ప అలా చేసుకోవద్దు అనొద్దు. మంచిగా బతుకోవచ్చు కదా. ఈమె బాగా చదువుకొని టీచర్ అయింది పెళ్లి అయిన తర్వాత. ఒక్క నిమిషం ఈమె కూడా మీకు మాట్లాడాలని కోరుతున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ఇక్కడికి వచ్చి మేము జస్ట్ పని చేసుకుంటుంటే వెళ్దాం అనుకున్నాము, కానీ మాతో కూడా పని చేపించేశారు. చాలా బాగా అనిపిస్తుంది, మంచి ఎక్స్పీరియన్స్. మీరందరూ కూడా పనికే పరిమితం కాకుండా చదువుకొని, పిల్లలు చదువుకొని మంచి మంచి ఉద్యోగాలు తెచ్చుకోవాలని, వాళ్ళ అభివృద్ధికి మీరు తోడ్పడాలని కోరుకుంటున్నాను. అలా పేరెంట్స్ ఎంకరేజ్ చేస్తేనే పిల్లలు చదువుకుంటారు. వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే మనం సరి చేసి వాళ్ళని మంచి దారిలో పెట్టాలి. ఆ దిశగా మీరు అందరూ వాళ్ళని ఎప్పటికప్పుడు కరెక్ట్ చేస్తూ ఉండాలి. చదువు చేసే తప్పు నాన్న అలా చేయొద్దు, ఇలా చేయాలి అనేసి జస్ట్ రైట్ వేలో పెడితే వాళ్ళే సెట్ అయిపోతారు. కాకపోతే పిల్లలు కాబట్టి అలానే ఉంటారు. మనం గైడెన్స్ ఇస్తే వాళ్ళని మంచి మార్గంలో చివరికి మనం సక్సెస్ సాధిస్తాము. మన కష్టం మీద మనం ఆధారపడి. థ్యాంక్ యూ వెరీ మచ్. మంచిగా మాట్లాడు. ఒక సెకండ్ 10 నిమిషాలు ఒక సెకండ్ మాట్లాడు కదా. ఓకే, ఒక ఫోటో దిగుదాం. సుజాతరా అమ్మ పక్కన నించోరా, ఒకరి పక్కన ఒకరు. శ్రమజీవుల ఐక్యత వర్ధిల్లాలి, మూఢనమ్మకాలు తొలగిపోవాలి.